మన తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ రాయలసీమ ఇంకా అభివృద్ధి కాని జిల్లాలో ఒకటిగా ఉంది. ఎందుకంటే అక్కడ మన హైదరాబాద్లో లాగా ఇతర దేశస్తులు, ఇతర కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు. ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర స్టేట్ వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకోవట్లేదు. ఇప్పటికీ అక్కడ నాయకులు దండం పెడతాను, రండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకోండి, ఇతర స్టేట్ వాళ్ళు, నార్త్ వాళ్ళు కానీ ఎవరికైనా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోండి అని ఇప్పటికీ దండం పెట్టి వేడుకుంటూ ఉంటారు. అక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. ఎందుకు లేవు? ఇక్కడలాగా హైదరాబాద్లో లాగా అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు లేవు. అక్కడ రకరకాల వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపారాలు చేసుకోవట్లేదు. అందుకే అక్కడ ఆర్థికంగా ఇంకా అభివృద్ధి కాలేదు. మరి ఈరోజు ఈ తెలంగాణ గో బ్యాక్ అంటున్నారు. మళ్ళీ ఈరోజు మార్వాడీల్ని గో బ్యాక్ అంటారు, ఆల్రెడీ తెలుగు వాళ్ళని గో బ్యాక్ అన్న, ఆంధ్ర వాళ్ళని గో బ్యాక్ అన్నారు. మళ్ళీ సాఫ్ట్వేరు ఇవేంటి మన ఇతర దేశస్తుల కంపెనీలని గో బ్యాక్ అంటారు. దాని తర్వాత ఏమైపోతుంది? తెలంగాణను కూడా ఇంకొక కరువు బారిత జిల్లాగా మార్చాలనుకుంటున్నారా? లేదా ఇంకొక కరువు బారిత స్టేట్గా మార్చాలనుకుంటున్నారా? నలుగురు నాలుగు వ్యాపారాలు చేసుకుంటేనే కదా ఈరోజు ఇక్కడ భూముల వాల్యూ పెరిగింది. గచ్చిబౌలిలో బండరాళ్ళున్న ఏరియాలు 100 కోట్లు ఎలా పలుకుతున్నాయి? బండరాళ్ళున్న మొత్తం అడవి, బండరాళ్ళున్న కొండలున్న గచ్చిబౌలి ఈరోజు 100 కోట్లు, 1000 కోట్లు భూముల రేట్లు ఎలా పెరిగాయి? ఎందుకంటే అక్కడ లక్షల కోట్ల వ్యాపారం నడిచే ఇతర దేశాల కంపెనీలు నడుస్తున్నాయి కాబట్టి. మరి అందరినీ గో బ్యాక్ పంపించేద్దాం, మనకు ఉద్యోగ అవకాశాలు లేవు కదా. అలాగే వ్యాపారాలు ఇతర రాష్ట్రాలు ఉన్న మార్వాడీస్ కానీ, నార్త్ వాళ్ళు కానీ, ఇట్లా రకరకాల వాళ్ళు వచ్చి ఇది ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడం వల్ల అభివృద్ధి అయింది. లేదంటే ఇది కూడా వెనకబడిన జిల్లా అవుతుంది. ఏదైనా సరే, ఇప్పుడు రాజస్థాన్ కూడా వెనకబడిన ఒక స్టేట్లో ఎందుకుంది? అక్కడ వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, ఎండలు ఎడారులు అలాగనమాట. సో ఎవరు లేకుండా ఏమి చేసుకోకుండా మనమే చేసుకుంటే ఏముంటుంది? ఈరోజు కోటిలో దొరికే 150 లేదా చార్మినార్లో దొరికే 100 రూపాయల సరుకుల వల్ల మన హైదరాబాద్ డెవలప్ అవ్వలేదు కదా. ఎలా డెవలప్ అయింది? ఇప్పుడు ఇంకో మంచి విషయం ఏం చెప్పాలంటే, తెలంగాణ వాళ్ళ మీద అన్ని దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఒక గౌరవప్రదమైన మంచి ఒపీనియన్ ఉంది. ఆ మంచి ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ నివసించే వాళ్ళు సున్నితమైన మనసు కల వాళ్ళు, సహృదయులు, అందరికీ సపోర్ట్ చేస్తారు, కలివిడిగా ఉంటారు. ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా బాగుంటాయి, ఇక్కడ నీటి కొరత లేదు. సో అందుకు ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కానీ, అన్ని దేశాల వాళ్ళు కానీ ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అనుగుణమైన ప్రదేశం అని అనుకొని ఇక్కడ వ్యాపారాలు పెట్టడం వల్ల మన హైదరాబాద్ అనేది విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. మరెందుకు రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు? ఇక్కడలాగా వ్యాపారాలు పెట్టుకోవట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, అది కొంచెం నీటి కొరత తక్కువ ఉన్న ప్రదేశం. ఇంకొకటి అన్నిటికంటే ఏంటంటే, కొన్ని ఏళ్ల కిందట అక్కడ ఒక మచ్చు ఉంది, అదొక ఒక ఫ్యాక్షన్ ఏరియా అనేసి ఒక మచ్చు ఉంది, అక్కడ గొడవలు ఇవి ఉంటాయి అనేసి ఒక భయంతో ఇప్పటికీ అక్కడ ఎవ్వరు వ్యాపారాలు పెట్టరు. ఇప్పటికీ వేడుకుంటున్నా ఎవరు వ్యాపారాలు పెట్టరు. సో ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? ఇతర దేశస్తుల వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, ఇతర జిల్లాల వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయటం వల్ల ఒక హైప్ క్రియేట్ అయింది. మనమే చేసుకుంటే ఏం అభివృద్ధి ఉంటుంది? మళ్ళీ బండరాళ్ళు గుట్టలే ఉంటాయి, దానికన్నా ఏముండదు. గచ్చిబౌలిలో బండరాళ్ళు గుట్టలే ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ తీసేస్తే, వ్యాపారస్తులన్నీ తీసేస్తే ఏముంటుంది? ఒక షాప్కి 100 మంది కస్టమర్లు వస్తే షాప్ లాభదాయకంగా నడుస్తుందా? 10 మంది కస్టమర్లు వస్తే లాభదాయకంగా నడుస్తుందా? అందరినీ పంపించేస్తే 10 మంది కస్టమర్లతో కంపెనీ లాభదాయకంగా నడుస్తుందా, లాస్ పూరితంగా నడుస్తుందా? మీరు ఒక షాప్ పెడితే 100 మంది రావాలనుకుంటారా, లేదా 10 మంది రావాలనుకుంటారా? మరి 100 మంది రావాలనుకుంటే ఇక్కడ జనాభా ఉండాలి. అందరూ వచ్చేవాడు వ్యాపారస్తుడు, ముస్లిం కావచ్చు, మార్వాడి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కొనేవాడు. సో అలాగా
ఏంటంటే తెలంగాణ వాళ్ళ మీద ఒక మంచి గౌరవప్రదమైన ఒక మంచి వాళ్ళు సహృదయులు, ఇక్కడ వాతావరణం బాగుంటుంది అని మంచి ఉద్దేశంతోనే ఇక్కడ అందరికీ వస్తున్నారు. అలాంటప్పుడు మనం అందరినీ ఆహ్వానించాలి. అన్ని విదేశీ కంపెనీలు రావటం వల్ల, రకరకాల వేరే రాష్ట్రాల వాళ్ళ వ్యాపారస్తులు రావటం వల్లే అభివృద్ధి చెందుతోంది. మనకు మనం చేసుకుంటే ఏం లేదు. ఇంకొక కరువు బాధిత ప్రాంతంగా అందరూ వలస వెళ్ళిపోయి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతే ఇక్కడ ఏముంటుంది అభివృద్ధి? బెంగళూరు కానీ, బాంబే కానీ, ఈరోజు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ అభివృద్ధి ఎలా అయిపోయి ఇంటర్నేషనల్ మార్కెట్ ఇక్కడ రన్ అవటం వల్లే, వ్యాపార సంస్థలు ఇక్కడ రన్ అవటం వల్లనే ఇవి స్టేట్ హెడ్ క్వార్టర్స్ అయిపోయాయి. ఇంకొక కరువు బాధిత ప్రాంతంలో కూడా ఇవన్నీ షిఫ్ట్ అయిపోయితే అది స్టేట్ హెడ్ క్వార్టర్స్ అయిపోతుంది. ఇక్కడ ఏముండదు మళ్ళీ. సో కాబట్టి దయించి ఇవి అర్థం చేసుకొని ఐక్యమత్యమే మహాబలం అని అందుకే అంటారు. సో అందరినీ మనం ఆహ్వానించాలి. ఇంకా హైదరాబాద్ అభివృద్ధి అవ్వాలి, సమైక్యంగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి, కలిసి ముందుకెళ్ళాలి. ఇదే నేను కోరుకునేది.